హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బాదుషాని తయారు చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే అచ్చం మనకి బయట కొన్నట్లుగానే ఎంతో టేస్టీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. మనకి సేమ్ బయట కొన్నట్లుగా రావాలంటే మైదా పిండితో చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు కొంచెం హెల్తీగా కావాలనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇందులో చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. అలాగే బాదుషాలు గుల్లగా రావడం కోసము 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా ఉండే పెరుగునైనా వేసుకోవచ్చు. కానీ మనకి సేమ్ బయట చేసినట్లుగా రావాలంటే బేకింగ్ పౌడర్ వేస్తేనే బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా డాల్డాతో అయినా చేసుకోవచ్చు, నూనె మాత్రం వేయకూడదు. ఇలా ఈ మిశ్రమాన్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ విధంగా ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఇలా ఉండలాగా అవ్వకపోతే మరి కొంచెం నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా లేదా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళు ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఈ విధంగా పిండి ముద్దని తయారు చేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈలోగా షుగర్ సిరప్ని తయారు చేసుకోవడానికి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఎంతైతే మైదా పిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీ పంచదారను కూడా తీసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పంచదారను వేసుకొని 1/2 కప్పు నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మరి తీగ పాకమేమీ రానవసరం లేదు, పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇలా చేత్తో పట్టుకుంటే జిగురు తగిలితే మనకి పాకం రెడీ అయిపోయినట్లే, తీగ పాకమేమీ రానవసరం లేదు. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకము చిక్కబడకుండా అరచెక్క నిమ్మరసం పిండుకుంటే చిక్కబడకుండా ఉంటుంది. నిమ్మరసం వేసి ఒకసారి పాకాన్ని కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి పిండి కూడా రెడీ అయిపోయింది. పిండిని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేయి మధ్యలో ఇలా పెట్టుకొని బాల్ లాగా తయారు చేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టుకుంటే బాదుషా షేప్ వస్తుంది. హోల్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకుంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు హోల్ దగ్గరగా అయ్యి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి బాదుషాలు. ఈ విధంగా బాదుషాలన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత బాదుషాలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు వేపకూడదు. ఈ విధంగా కొద్దిసేపు వదిలేస్తే బాదుషాలన్నీ ఇలా పైకి తేలుతాయి. పైకి తేలిన ఈ బాదుషాలని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు వేపకూడదు, లోపల పిండి పిండిగా ఉండిపోతాయి హై ఫ్లేమ్లో వేయిస్తే. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా తయారైన బాదుషాలన్నిటినీ పాకము గోరువెచ్చగా ఉండగానే అందులో కొన్ని కొన్ని వేసుకుంటూ 2-3 నిమిషాల పాటు పాకాన్ని బాగా పట్టించాలి. ఈ విధంగా ఒక 3 నిమిషాలు పాకంలోనే ఉంచితే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి బాదుషాలు. 3 నిమిషాల తర్వాత ఇప్పుడు పాకంలో నుండి బయటికి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచితే మరీ మెత్తగా అయిపోయి తినేటప్పుడు అంత టేస్టీగా ఉండవు. ఇదే విధంగా మిగతా బాదుషాలన్నీ కూడా 2-3 నిమిషాల పాటు పాకంలో ఉంచేసి తీసేసుకుంటే ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బాదుషాలు రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి టేస్ట్. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.